పవియట్ టేబుల్కి ఇంకా చార్ట్ రూపంలో క్రియేట్ చేసి చూపించినట్లయితే, షో చేసినట్లయితే మనకి క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. మరి పవియట్ చార్ట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ అనలైజ్ ట్యాబ్ కింద పవియట్ చార్ట్ అని ఉంది. వన్స్ టేబుల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ కావాల్సి ఉంటే వీటిని ఫిల్టర్ చేసుకోండి ముందరగానే. ఓకే, ఫిల్టర్ చేసుకొని ఇట్లా పవియట్ చార్ట్ తీసుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కేటగిరీస్ చార్ట్స్ ఉంటాయి. సింపుల్ కాలం చార్ట్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్న పవియట్ టేబుల్కి ఇక్కడ చార్ట్ అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ ఫిల్టర్ మీరు యాజ్ యూజువల్ చేసుకోవచ్చు. అట్లనే రీజియన్, మంత్ ఇవి కూడా ఏవి కావాలో వాటినే సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే రీజియన్లో కూడా పర్టికులర్ రీజియన్సే తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సెంట్రల్, వెస్ట్ ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసామో అవి కూడా పైన కనబడుతున్నాయి చూడండి. మళ్ళీ నేను కంట్రోల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ కూడా కంట్రోల్ క్లిక్ చేస్తాను. కంట్రోల్ క్లిక్ అంటే ఇక్కడ ఏవైతే సెలక్షన్లో ఉన్నాయో అవే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అన్ని సెలక్షన్లో వచ్చాయి. అట్లనే మంత్ వైజ్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అట్లనే రీజియన్ వైజ్ అన్ని సెలక్షన్లో ఉన్నాయి. ఈ విధంగా ఏవి కావాలో అవి సెలెక్ట్ చేయొచ్చు, డీసెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న పవియట్ టేబుల్ మీద చార్ట్ని క్రియేట్ చేయడం. అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఈ డేటా ఉంది, ఈ డేటాని యూజ్ చేసుకొని మీరు పవియట్ చార్ట్ని డైరెక్ట్గా క్రియేట్ చేయాలి అనుకుందాం. సో ఇన్సర్ట్, ఇక్కడ పవియట్ టేబుల్ అని వస్తుంది. ఓకే, న్యూ వర్క్షీట్ తీసుకుందాం అండ్ డేటా రేంజ్ ఇది తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ పవియట్ చార్ట్ని తీసుకోవడం జరిగింది. టేబుల్, చార్ట్ రెండు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రీజియన్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ టేబుల్ని మెయింటైన్ చేద్దాం. రీజియన్ రోస్లోకి, అట్లనే ఈ సైజ్ ఏమో కాలమ్స్లోకి, క్వాంటిటీ ఏమో వాల్యూస్లోకి, ఈ మంత్ ఫిల్టర్లోకి. సో చూడండి, టేబుల్తో పాటు చార్ట్ కూడా మనకి డైరెక్ట్గా వచ్చేయడం జరిగింది. సో ఈ చార్ట్ని మనం రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, వీటి ద్వారా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు, చార్ట్ టైప్ మార్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు దీనికి. అట్లనే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే టేబుల్కి సంబంధించిన టూల్స్ వస్తాయి, ఇక్కడ క్లిక్ చేస్తేమో చార్ట్కి సంబంధించిన టూల్స్ వస్తాయి. సో రెండిటిని కూడా అట్ ఏ టైం మనం ఇక్కడ చూసే అవకాశం ఉంటుందండి.